ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ గురించి అయితే మాట్లాడదామండి. సో నార్మల్‌గా మనము చాలా డాటా ఎంట్రీ చేయాలి. ఎంటర్ చేస్తుంటే ఇక్కడ రమేష్ అని కొట్టిందనుకోండి. ఈ రమేష్ అని కొట్టంగానే మళ్ళా మనం కాలమ్ అనేది మళ్ళీ మాన్యువల్‌గా ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఆటో ఫిట్ చేసుకోవాల్సొస్తది. సో అలా కాకుండా మనం వెంటనే కొట్టిన వెంటనే ఆటో ఫిట్ కావాలంటే కాలమ్ అనేది ఆటో ఫిట్ కావాలంటే ఏం చేయాలంటే షీట్ 1లోకెళ్ళండి. రైట్ క్లిక్ చేయండి. షీట్ 1 దగ్గర కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేయండి. వ్యూ కూడా అనుకోండి లేదా ఆల్ట్ F9 కూడా కొట్టొచ్చు. మనం ఇంతకుముందు VBA మాట్లాడుకుంటాం కదా అలా. సో దాంట్లో ఈ జనరల్ దగ్గర క్లిక్ చేస్తే వర్క్షీట్ కనిపిస్తుంది. వర్క్షీట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఈ ప్రైవేట్ అండ్ సబ్ మధ్యలో మీరైతే ఇవ్వాల్సింది ఏంటంటే సెల్స్ డాట్ ఎంటైర్ కాలం అని తీసుకుంటున్నాను. ఎంటైర్ అని కొట్టగానే మీకు డాట్ కొట్టగానే అక్కడ కింద ఆప్షన్స్ చూపిస్తుంది. ఎంటర్ కాలం ఆటో ఫిట్. ఒకవేళ ఎంటర్ రో ఆటో ఫిట్ కావాలంటే ఎంటర్ రో ఆటో ఫిట్ కావచ్చు. అయితే ఎంటర్ కాలం ఆటో ఫిట్ కావాలంటే ఎంటర్ కాలం ఆటో ఫిట్ ఇలా రాయొచ్చు అనమాట. ఇలా రాసి మనం ఇది క్లోజ్ చేసామనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా రాసామనుకోండి, చూడండి హాయ్ అనుకుంటేనే ఆటో ఫిట్ అయిపోతుంది. కాలం అనేది ఆటో ఫిట్ అయిపోతుంది. హలో ఓకేనా. సో రమేష్ అయితా సో ఆటో ఫిట్ అయిపోతుంది అనమాట. సో ఇలా కానీ మనం ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఒక మైక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ వర్క్ బుక్లో సేవ్ అవ్వాలి అనుకుంటారు అనుకోండి, ఏం చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ కోడ్కి వెళ్ళేసి ఈ కోడ్ జస్ట్ డెలీట్ చేసి ఇది క్లోజ్ చేయండి. అప్పుడు నార్మల్ వర్క్ బుక్లోనే సేవ్ అయిపోతుంది అనమాట.